కేటాయించారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు? ఇంకా ఓకే, నేను మళ్ళీ మాట్లాడతానండి దాని గురించి. వెంకటరెడ్డి గారు మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం. ఎస్ కోటేశ్వరరావు గారు, సో ఏదైతే ప్రాజెక్ట్ ప్రస్తావనే లేనప్పుడు ఆపమని ఎలా అంటామనేది ఒక రేవంత్ రెడ్డి వర్షన్ మనం విన్నాము. కానీ అటు చంద్రబాబు నాయుడేమో అటు బనకచర్ల వల్ల ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టం లేదు, దీన్ని వివరించామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళేమో ప్రధాన ఎజెండా బనకచర్ల గురించి పెట్టుకుంటే మన నుంచి ఒక 13 అంశాలు పెట్టాము. సో మొత్తం మీద అయితే ఒక 4 అంశాలపైన ప్రధానంగా డిస్కషన్ అయితే జరిగింది. సో ఏంటి దీనిపైన మీరేమనుకుంటున్నారు? ప్రాజెక్టు గురించి ప్రస్తావన వచ్చిందా లేదా? ఎవరు నిజం చెప్తున్నారు? మొట్టమొదటిగా ఆ సమావేశం అధికారికమైనటువంటి సమావేశం కాదు, అంటే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం కాదు. గోదావరి జలాల మీద తలెత్తినటువంటి వివాదాలు లేదా ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి అభ్యంతరాలు ఏమైనప్పటికీ వాటి గురించి అభిప్రాయాల మార్పిడికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి ఒక అనధికార సమావేశం. అందువల్ల దానికి ఉండేటువంటి పరిమితులు దానికి ఉన్నాయి. ఆ సమావేశంలో బనకచర్ల ప్రస్తావన లేదా అంటే బనకచర్ల ప్రస్తావన వచ్చింది. తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అభ్యంతరం తెలపలేదా అంటే తెలిపారు. మరి అది ఎజెండాగా చర్చించారా అంటే ఎజెండాగా లేదు. ఎందుకంటే గోదావరి జలాల తర్వాత బనకచర్ల వస్తుంది, లేకపోతే ఇంకా మిగతా అన్ని ప్రాజెక్టులు వస్తాయి. అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కానీ తెలంగాణలో అన్ని ప్రస్తావనలు రావడం వేరు, అఫీషియల్ గా ఎజెండా పెట్టి చర్చించడం వేరు. ఇక దాని మీద వచ్చినటువంటి స్పందనలు చూస్తే నిమ్మల రామానాయుడు గారు ఏం చెప్తున్నారు, అసలు బనకచర్ల మీదనే ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి చెప్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి అంశం. అది 2 రాష్ట్రాలు లేవనెత్తినటువంటి అంశాల మీద దానికి సంబంధించినటువంటి ఒక కమిటీ తప్ప బనకచర్ల మీదనే ఒక కమిటీ వేసినట్టు కేంద్ర ప్రభుత్వము గత రాత్రి విడుదల సిఐబి ద్వారా విడుదల చేసినటువంటి ప్రకటనలో అసలు బనకచర్ల ప్రస్తావనే లేదు. అందుకని ఒకటి. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము దానికి తనదైనటువంటి ఫ్యాషన్ చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్షం వైసీపీ ఏం చెప్తా ఉంది, అసలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యాడు, అదే ఎజెండా తోటి సమావేశానికి వెళ్లి అసలు ఆ ప్రస్తావన కూడా లేకుండా ఏమి చేయకుండానే ఆయన పూర్తిగా విఫలం చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక లేదా నాయకులు స్పందనలు ఉన్నాయి. మరి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? అందువల్ల దేన్ని ప్రామాణికంగా, నా అభిప్రాయం ప్రకారం ఒక కమిటీని వేశారు. రెండవది, బనకచర్ల విషయానికి వస్తే వాళ్ళు ప్రతిపాదించినటువంటి తాత్కాలిక ప్రాజెక్టు నివేదికని పర్యావరణ శాఖ తిరస్కరించింది. అదేవిధంగా జలవనరుల శాఖ కూడా అసలు మీరు ముందు మిగులు జలాలు ఎంత ఉన్నాయో తేల్చుకోకుండా మీరు ఇది చెప్తారేంటే ముందు దాని సంగతి తేల్చుకోండి అని చెప్పేసి దాన్ని తిప్పి పంపింది. అటువంటి తిప్పి పంపిన దాని గురించి ఆ ప్రాజెక్టు గురించి చర్చించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఎజెండా పెడుతుంది, ఏ ప్రాతిపదికన పెడుతుంది, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా అంగీకరిస్తుంది అనేటువంటి అంటే సాంకేతికంగా ఉన్నటువంటి సమస్యలు. మరి ప్రస్తావన రాలేదా అంటే ప్రస్తావన వస్తాయి. ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునేటువంటి విషయాల్లో అనేకమైనటువంటి ప్రస్తావనలు వస్తాయి. ఎవరి వాదనలు వాళ్ళు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అందుకని ఒక కమిటీని అంటే ఇప్పుడు ఉన్నటువంటి బనకచర్ల కాదు, బనకచర్ల వివాదం మీద కాదు, లేకపోతే బనకచర్ల ప్రతిపాదన మీద కాదు, మిగిలినటువంటి అంశాలన్నింటి మీద ఒక కమిటీని వేశారు. ఇప్పుడు తేల్చాల్సింది గోదావరి జలాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినటువంటి జలాలకు సంబంధించినటువంటి ఒక కేటాయింపు మాత్రమే ఉన్నది. వాటిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభజించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాష్ట్రానికి ఎంత వాటా అనేది తేల్చాలి. అది ఎవరు తేల్చాలంటే కేంద్ర ప్రభుత్వమే తేల్చాలి. దానికి ఒక ట్రిబ్యునల్ వేస్తుందా, లేకపోతే ఇంకోట ఎట్లా వేస్తుంది ఏంటి అనేటువంటిది అన్ని రాష్ట్రాలకి, విభజిత రాష్ట్రాలన్నిటికీ గతంలో ఏ విధంగా ఒక ప్రాతిపదిక ఉన్నదో అదే విధంగా వేయాలి.
అటువంటిది మరి ఏ రాష్ట్రం కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో కూడా ఈ వాటాల సంగతి తెలుసుమని చెప్పేసి అడిగిన పాపాను పోలేదు. ఈ బనకచెర్ల ప్రస్తావన వచ్చిన తర్వాత ఈ బనకచెర్ల మీద ఇటువంటి అభ్యంతరాలు కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తుందని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 నెలల క్రితం 3 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అంటే 10 సంవత్సరాల పాటు గోదావరి జలాల పంపిణీ గురించి మరి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెచ్చలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం అయినా చొరవ తీసుకున్నదా అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా అటువంటి చొరవ లేదు. దానికి ఉండేటువంటి రీజన్స్ దానికి ఉండొచ్చు, రాజకీయాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర. మనకెందుకు ఈ వివాదంలో తలపెట్టి అటు 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రయోజనాలు ఏమన్నా దెబ్బతింటాయో, ఏదైనా కావచ్చు. అందువలన ఇది ఇంకా తేవాల్సినటువంటి అంశమే. రెండోది అత్యంత సంక్లిష్టమైనటువంటి వివాదంగా ఇప్పుడు మారింది. మరి గోదావరిలో మిగులు జలాలు లేవా? ఏమిటి మిగులు జలాలు? గడిచినటువంటి 30 సంవత్సరాలు లేదా అంతకు ముందు మొత్తం డేటాను కనుక చూస్తే సగటున 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి అనేటువంటిది ఒక వాస్తవం. కృష్ణా జలాలు పంపిణీ జరిగినా లేదా గరిష్టంగా వినియోగించుకున్నప్పటికీ కృష్ణా జలాలు కూడా అదే విధంగా విజయవాడ దగ్గర నుంచి కృష్ణా సముద్రంలో కలుస్తున్నాయి. మరి గడిచినటువంటి 7 సంవత్సరాల్లో చూస్తే కనిష్టంగా 2400 టీఎంసీలు, గరిష్టంగా 6000 టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోయినట్టు మనకు తెలుస్తున్నాయి. సగటును చూస్తే 3000 టీఎంసీలు కనిపిస్తున్నాయి. మరి ఆ విధంగా పోయేటువంటి వాటిని సముద్రంలో 2 రాష్ట్రాలు దెబ్బలాడుకొని సముద్రంలో కలపడం ఉచితమా, లేకపోయేట్లయితే సామరస్యపూర్వకంగా దాన్ని పరిష్కరించుకోవడం ఉచితమా? ఇది సమస్య. నా అభిప్రాయం ప్రకారం బనకచెర్ల కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, నదుల అనుసంధానం ద్వారా వృధాగా పోతున్నటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలి అనడంలో బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీ కూడా విభేదించట్ల. ఇన్ ప్రిన్సిపల్ దాన్ని అందరూ దాన్ని ఉపయోగించుకోవాలి. అయితే ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది సమస్య. గోదావరి జిల్లాల్లో వాటా తేలకుండా బనకచెర్ల ప్రాజెక్టుకి గనక అనుమతించేట్లయితే మరి మా ప్రయోజనాలు దెబ్బతింటాయి కదా. మేము భవిష్యత్తులో ప్రాజెక్టులు కట్టుకుంటే వాటికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయనేటువంటిది తెలంగాణలో సహజంగా న్యాయబద్ధంగా లేవనెత్తినటువంటి అభ్యంతరం. అందుకని తెలంగాణకు అన్యాయం జరగకూడదు. అదేవిధంగా గోదావరి లేదా కృష్ణా జలాలు వృధాగా సముద్రంలోకి పోకూడదు. వాటిని ఎట్లా వినియోగించుకోవాలనే దానికి ఒక సమగ్రమైనటువంటి పథకాలని లేదా చర్చను నిర్వహించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. నేను ఈ సందర్భంగా ఏం చేస్తారు ఏమిటనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి. లింగం యాదవ్ గారు, సో ప్రాజెక్టు గురించి ప్రస్తావన లేనప్పుడు ఆపమని ఎలా అంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటే, అటేమో మరి ప్రస్తావన వచ్చింది, అబద్ధాలు చెప్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అంటూ హరీష్ రావు కమెంట్స్ ఉన్నాయి. మరోపక్క ఏదైతే పూర్తిగా తెలంగాణ ప్రజలకి బూడిదనే ఉంది అని చెప్పేసి కేటీఆర్ కమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ మీరు రేవంత్ రెడ్డి కూడా ఒక కమెంట్ అన్నారు, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని కూడా ఏపీకి కేసీఆర్ దారదత్తం చేశారు, తప్పుల్ని ఇప్పుడు మేము సరిదిద్దుతున్నామని చెప్పేసి అంటున్నారు. ఏంటి ఆ తప్పులేంటి? ఏమనుకోవచ్చు ఈ కమెంట్స్ అన్నింటికి? అండి, ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి? ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇవాళ తెలంగాణకు మోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఎక్కువ జరిగిందండి. నేను అదే చెప్తున్నా. ఇవాళ కృష్ణారావు, నేను ఒక దక్షిణ తెలంగాణ బిడ్డనండి. ఇవాళ దక్షిణ పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు అన్యాయం ఏ విధంగా చేసిరో నేను డేటాతో చెప్తా. ఆన్ ద రికార్డ్. ఇది నా ఒక్కరి మాటలో నేనేదో వేగ్ గా చెప్పేది కాదండి. ఇప్పుడు పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. ఎక్కడైనా అంతర్జాతీయ జల ఒప్పందాల ప్రకారమైన, ఆనాడు 83 బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమైన క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా నీటి వాటాల పంపకం జరుగుతుంది. తెలంగాణలో కృష్ణా రివరు 70 to 80% వరకు ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా ఉందండి. మరి తెలంగాణకు ఆనాడు 2017 అండి, 10 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారండి? కేసీఆర్ గారు ఉన్నారు. ఆంధ్ర ముఖ్యమంత్రి ఆనాడు ఎవరు ఉన్నారండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆనాడు వీళ్ళ మధ్యలో ఒప్పందం ఏం జరిగింది? 299 టీఎంసీలు
తెలంగాణకు ఎట్లా అగ్రి అవుతారండి? మనకు న్యాయబద్ధమైనటువంటి వాటా 575 రావాలి, లేదా అంతకు మించి ఇంకా అయినా కూడా రావాలి. కనీసం నువ్వు 575 కూడా అగ్రి కాలే కదా. నువ్వు 290కి అగ్రి అయ్యి తెలంగాణకు మోసం చేసింది నువ్వే కదా. ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడు జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నువ్వు ఇక్కడ తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మన జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదండి? మీరు గోదావరి నీళ్లు రాయలసీమని రతనాల సీమ చేస్తున్నావు. ఇంకొకటండి, మనందరికి కూడా తెలిసి ఇక్కడ ఉన్నది అందరూ కూడా మేధావులే. మొదటి బేసిన్ ఏ రివర్ అయితే ఆ రివర్ బేసిన్ లో అక్కడ ఫుల్ఫిల్మెంట్ అయిన తర్వాత ఇతర బేసిన్లకు నీటిని తరలించకపోతారు. ఇది జనరల్ గా జరిగేది ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆ విధంగా జరుగుతుంది, ఇండియాలో కూడా ఆ విధంగానే జరుగుతుంది. మరి వాళ్ళ గోదావరి నీటి వాటా నికర జలాలు తప్ప మిగులు జలాల మీద ఇప్పటి వరకు నేను ఇంత ముందుకే చెప్పిన అక్యురేట్ డేటా లేదు, అసలు దాంట్లో పంపకాలే జరగలేదు. సరే, ఇందాక లింగం యాదవ్ గారు మీరు ఏదైతే చెప్పారో 200 పైచిలుక టీఎంసీలు మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి అన్నారు. అది యాక్చువల్గా కృష్ణా జలాల గురించి మాట్లాడుతున్నారు. కానీ కేఆర్ఎంబికి సంబంధించి అది ఇప్పుడు కేఆర్ఎంబి యాజమాన్యం అటు ఏపీకి వెళ్ళింది, జిఆర్ఎంబి వచ్చేసి తెలంగాణకు వచ్చింది కదా. సో మరి మీరు అన్నట్లు ఈ 500 పైచిలుక టీఎంసీలు మీరు మళ్ళీ తెలంగాణకి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? నేను వస్తున్నా, అక్కడికి వస్తున్నాడు. ఇవాళ డెఫినెట్ గా దానికోసం ముఖ్యమంత్రి గారు, అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఛార్జ్ తీసుకున్న ఇమ్మీడియట్ నుంచే తెలంగాణకు జరిగినటువంటి మోసాలన్నింటిని కూడా ఎత్తు చూపుతున్నాం. మనకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి నీటి వాటా కోసం ఎంతవరకైనా కొట్లాడుతామన్నాం. డెఫినెట్ కూడా దాని మీద కంప్లైంట్ ఇచ్చాం. ఇవాళ కమిటీ ఏర్పాటు అవుతుంది. అందుకే టెలిమెట్రీ, అందుకే అండి ఇవాళ టెలిమెట్రీ ఏర్పాటు ద్వారా ఏ ప్రాజెక్టు ద్వారా ఎన్ని నీళ్లు ఎవరికి వెళ్తున్నాయి అక్యురేట్ డేటా ఉంటది. ఇవాళ 10 ఏళ్ళుగా మరి టెలిమెట్రీ ఎందుకు ఏర్పాటు చేయలేదండి? నీకు తెలుస్తుంది కదా ఎవరు ఎంత నీటి వాటా వాడుకుంటారు అనేది. ఇవాళ మేము అవసరమైతే దానికయ్యే ఖర్చు మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం భరిస్తుంది. మొదట్లో దానికి తెలియాలి ఎవరి వాటా ఎంత వస్తుంది, ఎవరు ఎంత నీటిని వినియోగించుకుంటారు. డెఫినెట్ కూడా తొందరలోనే అది కూడా వస్తుంది. టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకి అది ఓకే, ఆ సిగ్నల్ కి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సూచించారో దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ అంతగా టెలిమెట్రీ యంత్రాలు లేక ముందు నుంచి కూడా డేటా ఉంది కదా, ఎవరికి ఎన్ని నీళ్లు పోతున్నాయి ఏంటి అనే వాటా అన్ని తెలుసు కదా. మరి దీని గురించి ప్రత్యేకించి అంత మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను అదే అంటున్నాండి. ఇవాళ దాది ఒకటే కాదు, మిగతా వాటికి ఇవాళ రాయలసీమ లిఫ్ట్లు ఎన్ని ఊడుతుండ్రు, సంగమేశ్వరం ఎన్ని నీళ్లు తీసుకోపోతున్నారు, పొత్తిరెడ్డిపాడు ద్వారా ఎన్ని నీళ్లు తీసుకోపోతున్నారు, ఇవాళ శ్రీశైలం రైట్ కెనాల్ ద్వారా ఎంత వాటా పోతుంది, ఇవాళ ఇవన్నీ కూడా చర్చించవలసిన అవసరం ఉంది కదా. ఇవాళ వీళ్ళు తెలంగాణకు చేసినట్టు నువ్వు అసలు ఎట్లా అగ్రి అవుతారండి? వాళ్ళ ఆనాడు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి కనీసం సోయి ఉండదా? మరి ఎట్లా అగ్రి అవుతారండి? నువ్వు ఆనాడే విభేదించవలసి ఉండే, ఆనాడే కొట్లాడవలసి ఉండవలసి. మేము అగ్రి కాము, మాది 70% పైగా క్యాచ్మెంట్ ఏరియా ఉంది, మాకు న్యాయబద్ధమైనటువంటి వాటా రావాలి, మేము సైన్ పెట్టాం, మేము ఒప్పుకోమని ఆనాడు నువ్వు ప్రొటెక్ట్ చేయవలసి ఉండే. మరి 10 ఏళ్లుగా ఏనాడైనా మాట్లాడిరా? ఇవాళ మీరందరూ కూడా ఉన్నారు. ఏనాడైనా 10 ఏళ్లల్లా కేసీఆర్ కృష్ణా రివర్ లో మనకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినరా? ఇదే కేసీఆర్ రాయలసీమ పోయిండు, అక్కడ రతనాలసీమ చేస్తున్నాడు. మరి నల్లగొండ ఏం పాపం చేసిందండి? 10 ఏళ్లుగా ఎస్ఎల్బిసి అండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నల్లగొండ జిల్లా బిడ్డగా 33 కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సొరంగం తవ్వితే తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ 1 కిలోమీటర్ సొరంగం తవ్వలేదండి 10 ఏళ్లుగా. మరి ఇది అన్యాయం కాదండి తెలంగాణకు? ఇది అన్యాయం కాదా అండి? అదే టాపిక్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాని గురించి మనం చాలా సార్లు డిస్కస్ చేస్తాము, మళ్ళీ దాని గురించి మాట్లాడొచ్చు. టాపిక్ డీవియేట్ అవుతుంది. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అదే సబ్జెక్ట్ అదేనండి ఇవాళ. అందుకే మేము అన్ని కొట్లాడుతున్నాం. న్యాయబద్ధమైనటువంటి నీటి వాటా రావాలి, ఇవన్నిటిని కూడా శాశ్వత పరిష్కారం శాంతియుతంగా జరగాలంటున్నాం. ఇవాళ ఒక గొప్ప ముందడుగు పడింది. ఇవాళ తొందరలోనే సమస్య ఇవాళ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ బనకచెర్ల అంటారు. అసలు బనకచెర్ల ఎవరి ఆధ్వర్యంలో స్టార్ట్ అయిందండి? 2016లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరండి? ఆనాడు చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రిగా వ్యాప్కో సంస్థకు ఇవాళ ఆనాడు దాన్ని సర్వే చేయడం ఎవరి ఆధ్వర్యంలో జరిగిందండి? కేసీఆర్ ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కదా. నువ్వు తెలంగాణ గోదావరి బేసిన్ వాటరు కృష్ణా బేసిన్ దాటి పెన్నా రివర్ బేసిన్ కి ఎట్లా తీసుకుపోతారండి? అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను వంచడం కదా. ఇక్కడ మనం న్యాయబద్ధమైనటువంటి వాటా అసలు లెక్కలేదే. ఓకే, దాని గురించి తీసుకుందాం క్లారిటీ. మీరు మోసం చేసి ఇవాళ మీ అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? కనుక్కుందాం.
రవికుమార్ గారు సో ఇక్కడ ఈ కామెంట్స్ కి ఏం చెప్తారు? లేదండి నేను మళ్ళీ వస్తాను, లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తాను. ఎస్ రవికుమార్ గారు ఏం చెప్తారు? ఈ కమెంట్స్ కి ఏం చెప్తారు? ఇప్పటి వరకు తెలంగాణ హక్కుల్ని అటు ఏపీకి కేసీఆర్ దారదత్తం చేశారు, తప్పులన్నింటినీ మేము ఇప్పుడు సరిదిద్దుతున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే అటు కేఆర్ఎంబీ యాజమాన్యం అటు ఏపీకి వెళ్ళింది, జిఆర్ఎంబీ యాజమాన్యం అటు హైదరాబాద్ కి వచ్చింది. అండ్ ఇంకొకటి ఏదైతే టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు సంబంధించి కూడా ఓకే చెప్పడం, అండ్ ఏదైతే శ్రీశైలం మరమ్మతులకు సంబంధించి కూడా ఓకే అటు ఏపీ కూడా అంగీకరించింది. ఇలాంటి కొన్ని అంశాలు అయితే మంచిగా జరిగింది కదా. మీరు 10 ఏళ్లుగా చేయలేనిది వీళ్ళు ఇప్పుడు ఈసారి చర్చల్లో కూర్చొని మాట్లాడారు. 10 ఏళ్లుగా మీరు చర్చలకు ఎప్పుడు రాలేరు, మాట్లాడలేరు. ఈసారి ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి 2 రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడారు. ఈ 10 ఏళ్లు మాట్లాడి మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి మాట్లాడితే. ముందుగా సునీత గారు నాకు కొంచెం 2 నిమిషాలు ఎక్కువగా వివరంగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మాట్లాడి ఇప్పుడు కేఆర్ఎంబి ప్లస్ జిఆర్ఎంబి అనేది కొత్త విషయం కాదు. అది విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా పొందుపరిచింది. ఒకటి దానికి అనుగుణంగా జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్ లో ఉండాలని, దాన్ని మిగతాది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ లో అంటే విజయవాడలో ఉండాలని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలోనే కూర్చొని నిర్ణయం కూడా జరిగింది. అది తెలియకపోతే నేనేం చేయలేను. తెలియని విషయాలను కూడా తెలిసినట్టు కొత్తగా జరిగినట్టుగా చెప్తుంటే ఇక మౌనంగా ఉండలేము. అది నిర్ణయం జరిగింది. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఇవ్వడం తోటి అకామిడేషన్ ఇవ్వాలి కదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అకామిడేషన్ ఇవ్వకపోవడంతో ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నది. ఇవాళ అదేదో గొప్ప విషయంగా లాగా చెప్తే వీళ్ళకి దండం చేతులు ఎత్తి మొక్కాలి. టెలిమెట్రిక్ కూడా ఆల్రెడీ శ్రీశైలంలో కొంత భాగం ఆల్రెడీ మొదలైంది. దానికి సంబంధించి కూడా అది కూడా ఎవరికి వ్యతిరేకం కాదు. టెలిమెట్రిక్ కూడా ఇంకా ఎక్కువగా విస్తృతంగా ప్రతి స్టేషన్ లో పెట్టాలన్నది నిర్ణయము. అది కొత్త నిర్ణయం కాదు. ఒకటి సంతోషము, అది కూడా స్వాగతించాల్సిందే. టెలిమెట్రిక్ తో సంబంధం లేకుండానే, టెలిమెట్రిక్ అవసరం లేకుండానే 65 టీఎంసీల నీళ్లు ఈ సీజన్ లో తీసుకపోయిందండి. టెలిమెట్రిక్ అక్యురేట్ ఉంటుండొచ్చు, అవి ఏవీ లేకుండా టెలిమెట్రిక్ లేని రోజుల్లో కూడా లెక్కలు రామారామిగా తెలిసినటువంటి అది సబ్జెక్టు అది పక్క పెట్టండి. ఇప్పుడు మిత్రులు ఒకటి మాట్లాడింది 299 టీఎంసీలు చాలా స్పష్టంగా నేను గతంలో చెప్పిన ఇదే ప్యానెల్లో ఇదే మిత్రులు లింగం యాదవ్ గారు ఉన్నారు, బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. గతంలో కూడా చెప్పిన 299 టీఎంసీలు అన్నది కొత్తగా కేసీఆర్ గారు చేసిన నిర్ణయం కాదు. దయచేసి మీరు చెక్ చేసుకొని మళ్ళీ సార్ డిబేట్ లో చెప్పండి దీని గురించి. 2013వ సంవత్సరంలో నిజాయితీ ఉంటే కోటేశ్వరరావు గారు కూడా ఈ మాట చెప్పాలి, అది చెక్ చేసి చెప్పాలి. 2013వ సంవత్సరంలో జరిగినటువంటి నిర్ణయంలో ఇచ్చినటువంటి జీవో అది. అదే విషయాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అధికారికంగా రికార్డులోనే శ్రీకృష్ణ కమిషన్ కి ఇచ్చినటువంటి నివేదికలు కూడా స్పష్టంగా చెప్పింది. ఒకసారి చెక్ చేసుకొని చెప్పండి. తర్వాత ఇవాళ ఇప్పటికిప్పుడే వెంటనే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి మీరు ఎట్లా ఒప్పుకుంటారండి? కాదు, మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకుంటారు? లింగం యాదవ్ గారు క్రాస్ డిస్కషన్ 299 టీఎంసీలు ఇచ్చింది ఆ రోజు తాత్కాలికంగా అపెక్స్ కౌన్సిల్ లో. వెంటనే రాష్ట్రం ఏర్పడిన వెంటనే వెసులుబాటు కోసము ఉపయోగించుకునే మీరు ఎందుకు మాట్లాడలేదన్న మరి ఇంత నన్ను చెప్పనియండి. లింగం యాదవ్ గారు ఆయన చెప్పనివ్వండి ఒక నిమిషం. రవికుమార్ గారు మీరు చెప్పండి. సునీత గారు ఎందుకు అంటే దానికి సంబంధించి శాశ్వతంగా నీటి కేటాయింపులు చేయాల్సింది అపెక్స్ కౌన్సిల్ కాదు. నీటి కేటాయింపులు చేయాల్సింది కేఆర్ఎంబి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి కేంద్రానికి వెంటనే ఆ 2015వ సంవత్సరం నుంచే ఎప్పుడైతే 299 తాత్కాలిక వెసులుబాటులు బాగా వినియోగం కోసం, అది కేటాయింపులు కాదు, తాత్కాలిక వినియోగం కోసం అప్పటికున్నటువంటి రైపేరియన్ రైట్స్ అన్ని కూడా టెక్నికాలిటీస్ మళ్ళీ ఆ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి. అయితే శాశ్వత కేటాయింపులుగా సెక్షన్ 3 కింద నీటి కేటాయింపులు చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ 10 సార్లు అపెక్స్ కౌన్సిల్ లో చెప్పిండు, లెటర్ రాసిండు. సుప్రీంకోర్టులో కూడా కేసు వేసిండు. సుప్రీంకోర్టులో కేసు వేస్తే కూడా 2020 సంవత్సరంలో ఇదే జలవనరుల మంత్రి గారు మీరు ఆ కేసును విత్డ్రా చేసుకోండి, సెక్షన్ 3 కింద విచారించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్తే ఇవాళ ఇప్పుడు సెక్షన్ 3 కింద విచారణ జరుగుతుంది. ఒక్కసారి అది అర్థం చేసుకోండి. ఎందుకు అంటే సెక్షన్ 3 కింద
నీటి కేటాయింపులు అనేది ఒక పారామీటర్స్ ఉన్నాయి. అది మళ్ళీ దాని వివరంగా దానికి ఆ విధంగా జరిగినట్లయితే తెలంగాణకు 763 టీఎంసీల నీళ్లు వస్తాయి. ఏది కృష్ణా నదిలో ఆ సెక్షన్ 3 కింద ఇవాళ వాదనలు జరుగుతున్నాయి. దానికోసం సుదీర్ఘ కాలంగా కానీ ఇందాక లింగం యాదవ్ గారు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు, అసలు తాత్కాలికంగా అయినా ఎందుకు ఒప్పుకున్నారు, నష్టం జరుగుతుందని సునీత గారు మీరు వినండి, నేను చెప్పాను అదే మీరు కూడా అర్థం చేసుకోండి. నీకు అప్పటికే ఉన్నటువంటి రాష్ట్ర విభజన ఏర్పాటైన తర్వాత తాత్కాలిక వినియోగం కోసము తక్షణమే కేంద్ర ఇదే ఇవాల్టి లాగానే ఆ రోజు కూడా కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని నిన్న తాత్కాలికంగా నిర్ణయించుకున్నటువంటి విషయము. అది తాత్కాలిక అంతకు ముందు ప్రకారంగానే కంపల్సరీగా దాన్ని పాటించాల్సి వస్తుంది. దాని ప్రకారంగా వెసులుబాటుగా తాత్కాలిక వినియోగం కింద. ఎందుకు అంటే ఆ 299కి ప్రాతిపదిక కూడా ఏంటంటే ఆ ప్రాజెక్టు కింద ఆ నది మీద ఆ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి అప్పటికే సాగు భూమి సాగులో ఉన్నటువంటి ఆయకట్టు గాని, రిజర్వాయర్లు గాని, కెనాల్స్ గాని, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా అది నిర్ణయించినటువంటిది. మరి ఇంతమంది గొప్పోళ్ళు మరి తెలంగాణకు 50 ఏళ్ళకి ఎందుకు పెండింగ్ లో పెట్టిందండి? కల్వకుర్తి ఎందుకు పెండింగ్ లో ఉందండి? కోయిల్ సాగర్ ఎందుకు పెండింగ్ లో ఉందండి? భీమా నెట్టెంపాడు ఎందుకు పెండింగ్ లో ఉందండి? ఇవన్నీ ఎస్ఎల్బిసి ఎందుకండి ఎప్పుడండి శంకుస్థాపన చేసింది? 1980లో. 1980లో సోదరులు ఎస్ఎల్బిసి గురించి చెప్పిండు. ఎందుకంటే పెట్టిందండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్. రవికుమార్ గారు మీరు ఇందాక అన్నదే మళ్ళీ మీరు చేస్తున్నారు. ఏదైతే మిమ్మల్ని కాదని ప్రజలు కాంగ్రెస్ ఎన్నుకున్నప్పుడు వాళ్ళు చేయాలి కదా, మళ్ళీ మా పైన బురద చల్లుతున్నారని మీరు. అంతకంటే ముందు మళ్ళీ మీరు కాంగ్రెస్ పైన బురద చల్లుతున్నారు. రవికుమార్ గారు చంపి దాంట్లో ఇప్పటి వరకు 2 నెలలుగా కట్టడి మట్టి తీయలే. అందరికీ తెలిసిందే రవికుమార్ గారు, దాని గురించి తెలిసిందే. టాపిక్ డీవియేట్ అయిపోతుంది. ఎస్ఎల్బిసి అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాని గురించి మేము చాలాసార్లు చర్చలు కూడా చెప్పాం. ఒక నిమిషం లింగం యాదవ్ గారు, ఒక నిమిషం రవికుమార్ గారు క్లారిటీ తీసుకుందాం. లింగం యాదవ్ గారు మరి ఏం చెప్తారు? ఆ టైంలో తెలంగాణ రావడం గొప్ప కదా, అప్పుడు తాత్కాలికంగా ఏదో ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఇంపార్టెంట్, విభజన హామీల కోసం ఏదో ఒప్పుకున్నామని చెప్పేసి ఆయన అంటున్నారు. ఏం చెప్తారు లింగం యాదవ్ గారు? సునీత గారు, ఇవాళ మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ ఆవేశంగా ఏదో జరిగింది. ఇవాళ తెలంగాణ ఎందుకు ఏర్పాటైందండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది నిజం కదా. అందుకే కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఏర్పాటు చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి ఉండి నువ్వు తెలంగాణకు చేసినటువంటి ఏమి చేసినావు అది చెప్పాలి కదా. ఇవాళ మీరు అంటారు కల్వకుర్తి ఎవడు పూర్తి చేసిండండి? ఎవడు పూర్తి చేసిండండి? ఊరికి ఎందుకు మాట్లాడతారు? ఇవాళ మహబూబ్నగర్ లో 16 లక్షల మంది వలస కార్మికులు 12 లక్షల ఎకరాల ఆయకట్టు 9.5 కాలంలో వచ్చింది. భీమా కింద, నెట్టెంపాడు కింద, కోయిల్ సాగర్ కింద, జూరాల కింద మీరు 50 కృష్ణానది మీద. ఒక నిమిషం, మీ ఇద్దరు వాదనలు విన్నాం. లింగం యాదవ్ గారు, రవికుమార్ గారు